ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఏమవుతున్నాయి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేసినా, ఒక చర్య తీసుకున్నా వివిధ దేశాల మీద ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా H1B వీసాలకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, వివిధ అగ్ర రాజ్యాలు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆయన తీసుకున్నటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే సార్, మనం చూసుకున్నట్లయితే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపబడుతుంది. ఇది ప్రస్తుతం వినబడుతున్నటువంటి ఒక నానుడి. ఎందుకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో జరిగేటువంటి మార్పులకు భారత ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అంటే మీకు తెలియవలసింది, ప్రజలకు తెలియవలసిన ట్రంప్ అని ఆయన నిర్ణయాలు ఏం తీసుకోడు. వాళ్ళని డీప్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంటే పెంటగాన్ సిఐఏతో నడుపుతారు వాళ్ళు. అమెరికన్ అధ్యక్షుడికి సలహా సంప్రదింపులు ఇస్తారు, ఆయన చెప్తూ ఉంటారు, ఆయన తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఎందుకు అలా చేస్తోంది అంటే వాళ్ళకి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. $33 ట్రిలియన్ అప్పు, $33 ట్రిలియన్ అప్పుగయ్యే వ్యయం $3 ట్రిలియన్. 2,60,00,000 మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు, అంటే బయట వాళ్ళు ఉన్నారు. 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. దగ్గర 58 లక్షల మంది చైనీస్ ఉన్నారు. అందరు కలిసి 2,70 lakhs పీపుల్ ఉన్నారు. సో అవన్నీ వాళ్ళందరినీ చేయడం కోసం సో చాలా ఇదిగా ఉంటుంది. ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ. అతనికి ఏంటంటే ఆ ఎకానమీని సేవ్ చేయాలి అంటే ఆయన రాసుకుంటాడు. ఆయన క్యాప్ పెట్టుకుని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. అంటే అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికా ఇప్పుడు గ్రేట్ లో లేదనా అంటే అంతే కదా, దాని అర్థం అదే కదండి. ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్ అని పెట్టుకుంటాడు ఆయన మొహం మీద. అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికా గ్రేట్ లేదని ఆయన ఒప్పుకుంటున్నాడు. సో దానికి ఏంటి, ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఏమైనా అలవాటు అయిపోయింది, ఏదో ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీని, ఆయిల్ ఉన్న కంట్రీని కొట్టేయడం, 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడిపేయడం, అలా 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 వచ్చారు వాళ్ళు. లాస్ట్ ఒక 30-40 years గా అదే చేస్తున్నారు. కానీ ఈసారి ఆయన వెనిజులాను కొడదాం అనుకున్నారు, కొట్టలేపారు. ఇరాన్ కొట్టేద్దాం అనుకున్నారు, కొట్టలేపారు. ప్లస్ ఇంకే యూరోపియన్ యూనియన్ కరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు, నాటో సపోర్ట్ చేయట్లేదు. ఈయనకి లోకల్ పాలిటిక్స్ లో ఈయన ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎక్కడ బైడెన్ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ మధ్య. ఇంకోటి ఏంటంటే ఈయన 79-80 ఏళ్ళు, ఆర్థిక వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన లేదు ఈయనకి. ఈయన ఎకనమిస్ట్ కాదు, ఈయన క్యాపిటలిస్ట్. సో ఈయనకి ఎకానమీలతో ఆర్థిక వ్యవస్థని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనే ఒక విధానాన్ని ఆయన తెచ్చుకోలేకపోతుంది. వాళ్ళకి ఏంటంటే డాలర్ మీద అవగాహన ఉందని, కానీ డాలర్తో వాళ్ళు పెద్దగా ఏంటంటే డాలర్ ఈజ్ పవర్ఫుల్ కరెన్సీ. ఆ కరెన్సీని ఎంతవరకు వాళ్ళు నిలబెడుతుంది అనేది వాళ్ళు లేట్ గా తెలుసుకున్నది ఏంటంటే ఆ డాలర్ ఇంకా మనం నిలబెట్టదాం, ఆ డాలర్ మనం ముంచేసే. అంటే ఒకటి ఏదైనా ఒక ఆస్తి మన చేతిలో ఉన్నప్పుడు యాక్సెస్ ఆఫ్ ఆ ఇప్పుడు ఆ ఆస్తి మన ముంచే ఆస్తి అయిపోతుంది. అలాంటి పరిస్థితి డాలర్ ద్వారా వచ్చేసింది వాళ్ళకి. డాలరే వాళ్ళ నెత్తి మీద పెద్ద ఇది కొరువై కూర్చుంది. ఇది ఎటువంటి పరిస్థితికి వెళ్తుందా అనే ఇబ్బందికి వచ్చింది. ఎందుకంటే అందరూ వాళ్ళ ఈక్వేషన్ చూసుకుంటారు. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా ఉందంటే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఖతార్ మీద అటాక్ చేసిందో వాళ్ళు ఏం చేశారు, సౌదీ అరేబియా ఇమీడియట్ గా పాకిస్తాన్ తో డిఫెన్స్ ప్యాక్ట్ చేశారు. ఎందుకు? పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి, ఆ న్యూక్లియర్ ఆర్మ్స్ మేము కూడా ఉపయోగించాం. సో అందుకని డిఫెన్స్ ప్యాక్ట్ ఏంటి, సౌదీ అరేబియా పాకిస్తాన్ మా మీద, సౌదీ అరేబియా మీద కనుక ఇజ్రాయెల్ అటాక్ చేస్తే పాకిస్తాన్ క్యాన్ గో. అదే పాకిస్తాన్ మీద మనం అటాక్ చేసినా ఇజ్రాయెల్ సౌదీ అరేబియా వస్తున్నానా అంటే వాళ్ళ స్వార్థాలు. అంటే ఏంటి, మిడిల్ ఈస్ట్ మొత్తం ఈక్వేషన్ మారిపోయింది. మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గే కొద్దీ మనం ఏదో ఆయిల్ కొనుక్కో దిక్కుమన్నాడు, మనం ఏదో ఆయిల్ కొంటాం అంటాడు, కానీ ఆయిల్ మనం కొనుక్కోట్లా, ఆయిల్ వాడు అమ్ముతున్నాడు. రష్యా వాడు ఆయిల్ అమ్ముతున్నాడు, వాడు అమ్మకపోతే ఇంకోటి అమ్ముతాడు, ఆడి దగ్గర కొంటాం. అంటే ఈ కింద ఉన్న మలేషియా దగ్గర ఉన్న కంట్రీ దగ్గర కొంటాం, ఇంకో కంట్రీ దగ్గర కొంటాం. అదే ఇది కాదు కదా. బ్రునై దగ్గర కొంటాం, బ్రునై ఆయిల్ రిచ్ కంట్రీ, బ్రునై దగ్గర కొనుక్కుంటాం తక్కువ అమ్ముతాయి.
ఇంకో కంట్రీగా ఉండదు. లేదంటే మన దగ్గర ఓన్ ఆయిల్ రిసోర్సెస్ వస్తే మన దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ అసలు అది ఇష్యూ కాదు. అక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. దాని మూలాన్ని ఈ డిఫెన్స్ అండ్ డిప్లొమాసీని ఈ రకంగా ఈ 54 లక్షల మంది మీద మనం ఏమైనా ఇబ్బంది పెడితే, అంటే ఒక పద్ధతిలో మనం ఒక 2-3 డికేడ్స్ గా ఆ 30 కోట్ల మందికి సర్వీస్ చేస్తూ, ఈ 30 కోట్ల మందికి అమెరికన్ ప్రజల యొక్క వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తులు, వాళ్ళకి కావాల్సిన వనామీ అని, ఇదని అదని, వాళ్ళ ఇండస్ట్రీ అని, అవన్నీ మనం డెవలప్ చేసుకున్నాం. 3 డెకేడ్స్ గా డెవలప్ అయింది. అంటే అమెరికన్ ఎక్స్పోర్టెడ్ గా ఓరియంటెడ్ గా మనం ఒక వ్యవస్థని నిర్మించాం. సో ఆ వ్యవస్థ మీద ఏం చేశాడు ఇప్పుడు అనవసరంగా ఆ 50% అదే చేశాడు, ఏది టారిఫ్ వేశాడు. టారిఫ్ వేసి ఇప్పుడు ఏంటి ఆయన ఇలా లొంగడం అంటే లొంగడం అంటే మోడీ గారు లొంగుతాడని కాదు, భారతదేశం ఏదో రకంగా ఆ అగ్రికల్చర్ $250 బిలియన్ మార్కెట్, అది $250 బిలియన్ మార్కెట్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ. పెద్దగా మనకున్న 3 ఇండస్ట్రీలు, ఐటీ, ఆటోమొబైల్, దిస్ ఫార్మా. ఈ 3 ఇండస్ట్రీ మీద టార్గెట్ చేసి అక్కడ ఒక $400-500 బిలియన్ కొట్టేయచ్చు. దాని నుంచి లేదంటే లేపి తీసుకెచ్చు. వాటికంటే ఒక ఐడియా లేదు. వాడు ఏంటంటే బై హుక్ ఓ రోజు గ్రీన్లాండ్ కావాలంటాడు, ఓ రోజు లేకపోతే అది కాకపోతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో బెర్గామ్ ఎయిర్ బేస్ కావాలంటాడు. ఆయన ఏదో రకంగా ఏదో చెప్తున్నాడు, ఆయన మాట్లాడుకో పట్టించుకోలేండి. ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది అంటే ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయితే నువ్వు వెళ్ళి ఎందుకు చెప్తావు? అలా ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయిపోయిన వ్యవస్థ అయితే నువ్వు వెళ్ళి బాగానే ఒక్కలేదు కదండి. ఇప్పుడు అది ఆ హాస్పిటల్ పనిచేసి దేనికి పనికి కదండి, అది వేస్తుంది. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం దేనికి, అంతే కదా. నువ్వు మరి ఐక్యరాజ్య సమితిలో అసలు పనిచేయదు, ఐక్యరాజ్య సమితి దేనికి పనికిరాంది అంటే అక్కడ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి నువ్వు స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నేను ఎవరు బొట్టు అడగలేదు కదా, నువ్వు రానంటే ఎవరు, ఓ బాబు వచ్చి పిలవని ఎవరు కదా. ఆ టైప్ ఏంటంటే ఆయనకి ఏంటో ఒక దేశ అధ్యక్షుడిగా ఆయన వ్యవస్థని ఆయన ఇంట గెలిచి రెచ్చగెలవాలి, ఆయన ఇంట గెలవలేకపోతున్నాడు. ఆయన ఆర్థిక వ్యవస్థ కొప్పుకూలిపోయింది. మనకి 2027 నుంచి 29 వరకు చాలా క్లారిటీగా ఎకానమీ బాగుంటుంది. మనది 14 నెలలే చాలా బాగా ఎదుగుదొడుగులు వస్తాయి. ఎందుకంటే కొనుగోలు శక్తి ప్రజల మీద విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది. అది ప్రభుత్వాలు చాలా చాకచక్యంగా దాన్ని ఆ కొనుగోలు శక్తిని స్టేబుల్ చేయాలి. సస్టైనింగ్ ఆఫ్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్, అది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ షుడ్ బి సస్టైన్డ్. ఆ సస్టైన్ ఎలా చేయాలంటే కన్సంప్షన్ తగ్గించాలి. అంటే ప్రజలు సహకరించాలి, ప్రభుత్వాలు సహకరించాలి. ప్రభుత్వాలు ఎలా సహకరించాలి? వాళ్ళు ఎసెన్షియల్ కమోడిటీస్ తగ్గించాలంటే మీరు ఏం చేయాలి? టోల్ ట్యాక్స్లు ఎత్తేయాలి. టోల్ ట్యాక్స్ ఎత్తేయాలి. తర్వాత మీరు వ్యాట్ ని తగ్గించాలి. తర్వాత సిమెంట్, స్టీలు, శాండ్, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి నేషన్ వైడ్ శాండ్ పాలసీ తీసుకురావాలి. సో ఈ 14 నెలలు 15 నెలలు కనుక మనం చాలా జాగ్రత్తగా సస్టైన్ అయితే, ఎందుకంటే మన ఎకనామికల్ స్ట్రక్చర్ కరెక్ట్ ఫ్రేమ్వర్క్ లోకి వచ్చింది, చాలా పర్ఫెక్ట్ ఫ్రేమ్వర్క్ లో ఉంది. దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్, అబ్నార్మల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసారా, ఈ అమెరికా నుంచి, యూరోప్ నుంచి, ఈ వార్ల నుంచి వచ్చిన సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ని దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్, ఈ 14-15 మంత్స్ కనుక హ్యాండిల్ చేసుకోగలిగితే మనం 27-29 నుంచి 27 నుంచి మనం ఫుల్ స్వింగ్ లో మన అమెరికా కూడా మన ముందు నిలబడదు, పెద్దగా ఏం నిలబడే పరిస్థితి ఉండదు. కానీ ఇంకోటి ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటిది ఏంటంటే, డాలర్ కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ రాబోతుంది. ఇప్పుడు బ్రిక్స్ కానివ్వండి, ఇతర అంతర్జాతీయ కూటములు కొన్ని, భారత్, రష్యా, చైనా ఇలాంటివన్నీ కలిసి డాలర్ కి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీ తీసుకురావాలనేటువంటి వ్యూహం పన్నుతున్నాయి అనేటువంటి ఒక అర్థం కూడా, వాదన కూడా వస్తుంది. సో ఒకవేళ వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ కరెన్సీ ఎంతవరకు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది? అది ప్రత్యామ్నాయ కరెన్సీ కాన్సెప్ట్ తప్పండి. ఐ కెన్ టెల్ యూ, ఆల్టర్నేటివ్ కరెన్సీ అది అప్పుడు దిక్కుమల్లాడు. ఆ డాలర్ కి అవకాశం లేకదని అందరూ అన్ని కంట్రీలలో ఒప్పుకున్నారు, కానీ అదేం అవసరం లేదు. వాళ్ళు అసలు అది కూడా అక్కర్లేదు. దేర్ ఆర్ సో మెనీ సబ్స్టిట్యూట్. టెక్నాలజీ ఈజ్ రూత్లెస్. టెక్నాలజీ ఎంత ఎవరికి వెళ్ళిపోయింది, ఎంత అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయిందంటే అది రూత్లెస్. అది దానికి ఏం పెద్ద కాగితం కావాలి, డాలర్ కావాలని ఏం లేదు. దానికి మనం వేరే వేరే మార్గాలు ఎంచుకోవచ్చు. వేరే వేరే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నింటిలోనూ వాళ్ళు చూసుకోవచ్చు. అదే పెద్ద ఇబ్బంది కాదు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. అది అసలు అవసరం వెతికేదేదో పెద్దదో ఎత్తి దాని మీద చేయాలన్న ఇదేమైతే లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఆల్సో. దేర్ ఇస్ నో నీడ్. రెండోది H1B వీసా వ్యవహారం. ప్రెసెంట్ ఏదైతే భారతీయ మీద ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. దాదాపు 72% H1B వీసాలు కలిగిన వాళ్ళు భారతీయులు ఉన్నారనేటువంటిది. కొన్ని కంపెనీలకు సంబంధించి సడలింపులు ఇచ్చిన ఆ దేశంలో ఇంకా ఈ H1B వీసాల ప్రభావం భారతదేశం మీద పడకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయం ఏం చేస్తే ఉత్తమం?
అంటే H1B వీసా మీద మనం అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న భావనలు తొలగిపోవాలండి. మా అబ్బాయిని మేము అమెరికా పంపించేసాం, 60 లక్షలు ఖర్చు పెట్టాం, 80 లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఏదో సెటిల్ అయిపోతాడు అనే ఫీలింగ్లకు వచ్చేసారు. ఇదేంటంటే వాళ్ళ యొక్క వ్యవస్థ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇది ఇప్పుడు ఈ రకంగా పటిష్టంగా వచ్చింది. ఈ పిల్లల్ని ఇదే 60-70 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడితే వాళ్ళు ఇక్కడే ఎదిగి పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు అనే ఒక ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారింది. మంది మిక్స్డ్ ఎకానమీ. 20 రూపాయలు ఎట్టు భోజనం చేస్తారు, 20,000 ఎట్టు భోజనం చేస్తారు. ఇటువంటి వ్యవస్థ మంది. ఈ వ్యవస్థలో ఒక ఇమ్ముడు పడడం చాలా ఈజీ. అలాంటి వ్యవస్థల్లో ఇమ్ముడు పడడం అప్పుడు అమెరికాకి ఒక టెక్నికల్ లేబర్ కావాలి, ఇన్నోవేషన్ కావాలి, విజన్ కావాలి, లీడర్షిప్ కావాలి. కానీ ఇప్పుడున్న అమెరికాకి అటువంటి వ్యవస్థ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏమని, మాకు అసలు అక్కర్లేదు, మేము పట్టించుకోము, మేము అసలు పట్టించుకోము, మాకు మీకు సంబంధం లేదు అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. దాని అర్థం ఏమి లేదు కదా. దాని అర్థం ఏమి లేదు. అంచేత ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రజలకి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి సాంస్కృతిక కార్యక్రమాలు, లేదా ఎవరో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు ర్యాలీలు ఏంటండి, అమెరికాలో ర్యాలీలు ఏంటండి? అసలు బైలాటరల్ ఇష్యూ అంటే బైలాటరల్ అంటే తెలిసే వీళ్ళకి అర్థం తెలుసా? ఎంత సైలెంట్ గా వెళ్ళి ఎంత సైలెంట్ గా వచ్చేస్తాం మనం అతిథులు అక్కడ, మనం అతిథులు వెళ్ళి అక్కడ మనం ఉత్సవాలను అక్కడ ఇది చేస్తామా? అది ఏమైనా జరుగుతుంది? ఎక్కడైనా అమెరికా ఉత్సవాలు ఎక్కడైనా ఇండియాలో జరగడం చూసారు మీరు? చూసారా? అమెరికన్ ట్రంప్ ఇక్కడికి వచ్చి ఊరేగుతాడా? అక్కడ రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి కార్ ర్యాలీలు పెడతారా? ఏంటి ఇది? ఏమైనా దిక్కుమాల వ్యవస్థ? ఎటువంటి వ్యవస్థ? మీ చదువురా జ్ఞానం పరిజ్ఞానం అనే వ్యవస్థ ఇది. ప్రజలందరూ అక్కడ సిటిజన్స్, వాళ్ళు ఎంతో కష్టపడి పని చేసుకుని పైకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి తెలియదు, వాళ్ళని తెలియదానని మీరు వాడుకుంటే ఎలాగా? అలా కాదు, ప్రోటోకాల్ తప్పది, మనం అలా రాకూడదు, మేము సైలెంట్ గా వెళ్ళాలి, సైలెంట్ గా రావాలి. మీ వ్యవస్థ అటువంటిది. నేను కూడా 4 ఏళ్ళు చదివాను హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లో. ఇది కాదు కదా, ఇది పద్ధతి కాదు కదా. మన సంస్కృతికి ఏంటంటే సంస్కృతిని పంచుకోమన్నారు, అంతేగాని సంస్కృతి పంచుకోవడం వేరు, పెంపొందించుకోవడం వేరు. పెంపొందించుకోమనలేదు, పంచుకోమన్నారు. సంస్కృతి తానా దీనా దీనా ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేనికి ఇవన్నీ? మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం? అదే వదిలేండి. ఇంక ఇప్పుడు అమెరికాదేమో పెద్దది, అదే మనకేమో మన నెత్తి మీద ఊరికేసి పాలు పోసే వ్యవహారం అయితే కాదు. మన భారతదేశం 2027 నుంచి ఎకానమీ చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్ ఎకానమీ. పిల్లలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా పటిష్టంగా నిలబడుతుంది. మన పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. 1 రూపాయిని 1,00,000 రూపాయలు చేయడం మన పిల్లలకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆర్థిక వ్యవస్థలో వాళ్ళకి సరైన నాయకత్వాన్ని చూపించాలి, వాళ్ళకి దారి చూపించాలి. మనకున్న నిక్షేపంగా సహజ వనరులు ఉన్నాయి. ప్రభుత్వాల ఆదాయం మీద నడపడం నేర్చుకోండి సిగ్గుమల్లుళ్ళు. ప్రభుత్వాల ఆదాయం మీద నడపాలి కానీ రాబడి మీద కాదు. ఏంటంటే రాబడి మీద ప్రభుత్వాలు నడిపేసి పెద్ద పెద్ద వైట్ చొక్కాలు వేసి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అలాగే అసలు ఆదాయానికి రాబడికి కూడా పెద్దగా బొత్తిగా తేడా కూడా తెలియదు, అది వేరే విషయం. అంచేత మీకు చెప్పేది ఏంటంటే ఈ 14 నెలలు మాత్రం కొనుగోలు శక్తి మీద, అందుకే ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా మేము జిఎస్టీ ఎందుకు తగ్గించేస్తున్నాం, ఎందుకంటే రాబడి తగ్గించారు ఆయన. కేంద్ర ప్రభుత్వమే రాబడి తగ్గించేసిందంటే మీరు వ్యాట్లు అన్ని తీయండి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఛార్జెస్ తగ్గించండి, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తగ్గించండి. ఈ 14 నెలలు నష్టాలు ఉన్నా కూడా నష్టం లేదు, మీరు సంపాదించిన లాభాల్లో ఈ నష్టాన్ని పొందుకుని బీఈపీ బ్రేక్ ఈవెన్ పాయింట్ మీదకి తీసుకురండి. ప్రజలందరూ ముందుకు రండి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని బయటికి రండి, మీరు కమ్యూనికేషన్ అంతా తగ్గించండి. ప్రతి దాన్ని ప్రజలు వాళ్ళు వాడుకునే వస్తువు కొలత తగ్గించాలి. 1 కిలో వాడేవాడు 900 గ్రాములు వాడమనండి. అలాగా అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేస్తే ఈ 14 నెలలు మనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 14 నెలల మీద ప్రెషర్ ఉంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే $700 బిలియన్ మంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఆ $700 బిలియన్ ని మనం కాపాడాలి. అది మనకు కావాలి. అది చాలా ఇంపార్టెంట్ అయిన ఫండ్. అది
ఆ ఫండ్ ని మనం ఎక్కడ యూటిలైజ్ చేయడానికి లేదు. కానీ ఈ 14 నెలల మీద వచ్చే స్ట్రెస్ ఆ ఫండ్ యూటిలైజ్ అయిపోతుంది. ఓకే. సో అది యూటిలైజ్ చేసుకోకుండా మనం ప్లాన్ చేయాలంటే స్టేట్లన్నీ సహకరించాలి. అదేంటి సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద రావాలి. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఎసెన్షియల్ కమోడిటీస్, ఎసెన్షియల్ కమోడిటీ అంటే సస్టైనింగ్ ది పర్చేసింగ్ పవర్ మీద రావాలి. ఇంకోటి కూడా ప్రభుత్వాలు చేపట్టేటువంటి సంస్కరణలు కానివ్వండి, అంటే కొంతవరకు ప్రభుత్వం ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం ఇలాంటి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కదా. సో వీటిలో కూడా ఏదైనా మార్పులు అవసరం అంటారా? దిక్కుమాలి ప్రణాళిక వ్యయం ఏంటంటే 1947 లవ్ స్టోరీ నుంచి బయటపడిన గవర్నమెంట్లు ఇవి. నేను నేషనల్ బ్యాలెన్స్ షీట్ అని పుస్తకం రాశాను 1947 నుంచి 2023కి. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పాను, 200 మీ తాతలు నా తాతలు ముత్తాతలు అందరూ కలిసి 297 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కట్టారు. 297 లక్షల కోట్ల అక్షరాల ఏదది 297 లక్షల కోట్ల అక్షరాల రాబడి అంటే ట్యాక్సులు వసూలు చేసి 200 లక్షల కోట్ల అప్పు చూపిస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్. 11 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూపిస్తుంది. 297 లక్షల కోట్లు అయ్యి ఏది డెవలప్మెంట్? ఆక్సిజన్ లేక 70 లక్షల మంది చచ్చిపోయారు కరోనాలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కనపడుతుందా? ప్రజలంతా మీ ఖర్చు ఎక్కడ పెడతారండి? హెల్త్ పెడతారు, ఎడ్యుకేషన్ పెడతారు, ట్రాన్స్పోర్టేషన్ పెడతారు, రెంట్ మీద పెడతారు, అంతే కదా? ఈ 4 కదా. మరి పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు మీరు ఎందుకు తగ్గించలేకపోతున్నారు అంటే రాబడి మీద నడిపేస్తున్నారు. ఎవడు అడగరు కదా. మీరేం ఆర్థికవేత్తలు కాదు. లిక్కర్ షాపులు గవర్నమెంట్ లో నడపాలనే ముఖ్యమంత్రులు లిక్కర్ షాపులు గవర్నమెంట్ లో నడిపేసి లిక్కర్ మీద కొట్టేద్దామని చూశారు. లిక్కర్ స్కామ్ అని చెప్పుకోవడం, మనం ప్రజలు చదువుకున్న ప్రజలండి. ఈ స్కామ్ అని చెప్తే సిగ్గుపడుతున్నాం. లిక్కర్ లో కూడా స్కామ్ చేసాం, మెడిసిన్ లో స్కామ్ చేసాం అంటే ఏంటి? దిక్కుమాలకి డబ్బులు సంపాదన చేత కాక, చదువుకోక, మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంకా ఎటువంటి పరిస్థితి ఇది. నేపాల్లో గంట ముందు కేబినెట్ మీటింగ్ ముందులో ఆయన ఓలీ గారు మాట్లాడాడు. అరగంట తర్వాత నేపాల్లో మీ ప్రైమ్ మినిస్టర్ లేడు అక్కడ. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టకండి. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, 14 నెలలు చాలా స్పష్టంగా ప్రభుత్వాలు కూర్చోండి. ప్రభుత్వం ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద ఇది చేయండి, వాళ్ళని సస్టైన్ చేయండి. కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ మస్ట్ బి సస్టైన్. మీరు హైదరాబాద్ లో వరదలు వచ్చేస్తాయి, వరదలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఎక్కడ వరదల నుంచి ఏమి రావు. మీరు అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండదు. 10 లక్షల మందికి డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి హైదరాబాద్ లో. 1,20,00,000 మంది జనాభా అండి, 30 లక్షలు. అది సరిపోతుందంటారా? అర్థమైందా మీకు? వాటర్ ఎందుకు వస్తుందంటే వాటర్ లాగింగ్ ఎందుకే. మీ క్రైమ్ లో చూడండి ఎంతగా 100 రెట్లు వర్షం పడుతుంది, డ్రాప్ కనపడదు. వాన అయిపోయిన తర్వాత డ్రాప్ కనపడదు, ఎందుకంటే డ్రైనేజ్ అయిపోతుంది. అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉంది. ఇక్కడ అటువంటి ఏమి ఉండదు కదా. ఇక్కడ అటువంటిది ఏం లేదు. 10 లక్షల మందికి డ్రైనేజ్ అంటే ఇప్పుడు బెంగళూరు అంతే, 20 లక్షల మందికి డ్రైనేజ్ ఉంటుంది. 1,50,00,000 పైన జనాభా వచ్చేసారు. ఏమైంది? ఎక్కడికి పోతుంది డ్రైనేజ్? వాటర్ ఎక్కడికి పోవాలి? కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఎక్కడ పోవాలి? కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ప్లస్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ది స్కై, ఆ రెండు ఎక్కడికి వెళ్ళాలి? పూడుకులు తీయం. అడయార్ రివర్, ఇప్పుడు తమిళనాడులో అడయార్ రివర్, తమిళనాడు మునిగిపోయిందంటే రిపోర్ట్లో ఏం చేశారు? అడయార్ రివర్ పూడికి తీయలేదని చెప్పారు. 20 ఏళ్ళ నుంచి పూడికి తీస్తున్నామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకోటి కూడా, ప్రజల కొనుగోలు స్థాయి పెరగాలి అనుకుంటే పెట్రోల్ ఇంధనానికి సంబంధించి జీఎస్టీ నుంచి ఎందుకు దానికి సంబంధించి మినహాయింపు ఉంది? మీ జీఎస్టీ కాదండి, వీళ్ళు చెప్పుకోలేరండి, సిగ్గుపడతారు, రాబడి మీద నడిపిస్తున్నారు. దాని పెద్ద నాయకులు అక్కర్లా, ఆదాయం మీద నడపమనండి. రాబడి లేకుండా ఆదాయ వనరుల మీద నడపండి. ఎందుకంటే సహజ వనరులు ఉన్నాయి మనకి. మనదే మిడిల్ ఈస్ట్ కంట్రీ కాదు, పూర్తి సహజ వనరులు ఉన్నాయి. శాండ్ అమ్మేసుకోవాలి, నేషనల్ శాండ్ పాలసీ పెట్టమనండి. వెరీ నేషనల్ శాండ్ పాలసీ. సిమెంట్ బస్తా 300. సిగ్గు సారం ఏమైనా మానవ మర్యాద ఏమైనా ఉన్నాయి అలాగే? 300 రూపాయలు సిమెంట్ బస్తానా? 120 రూపాయలు 130 రూపాయలు కంటే చూద్దాం అండగా. సిమెంట్ కావాల్సిన మెటీరియల్ అన్ని ఎక్కడ దొరుకుతాయండి? మన ఇండియాలోనే కదా. ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? సిమెంట్, శాండ్, స్టీల్ ఈ 3 ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? అసంఘటిత కార్మికులకి యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజలు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, వాళ్ళకున్న డబ్బులతో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఇది మిక్స్డ్ ఎకానమీ. ఇది
రూపాయలతో భోజనం చేసేవాడు ఉంటాడు, 20,000 ఎట్టు భోజనం చేసేవాడు ఉంటాడు. చూద్దాం శాస్త్రి గారు. ఎస్ మీరు చెప్పినట్లుగా ప్రజల కొనుగోలు స్థాయి పెరగడానికి ప్రభుత్వాలు కూడా అనేక మార్గాలు ఇంకా అనుసరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మాతో పాటు ప్రత్యేకమైనటువంటి విశ్లేషణలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ అంతర్జాతీయ పలు అంశాల మీద కూడా ఆర్థిక వ్యవస్థ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభావమే కాదు, భారతదేశంలోనూ ఆర్థిక వ్యవస్థ 2027 వరకు మరింత బలోపేతం అవ్వాలి అంటే మాత్రం ప్రభుత్వాలు మరికొన్ని సంస్కరణలు అవసరం అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.